రష్యాలోని నల్ల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గలెన్జిక్ రిసార్ట్ వద్ద సోమవారం ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. పర్యాటకులతో కిలకిటలాడుతున్న అక్కిపో ఓసిపోక్వా బీచ్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. డ్రోన్ ఒక్కసారిగా బీచ్ పై పడి పేలిపోవడంతో అక్కడున్న పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 3 పిల్లలు సహా 7 ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 21 మందిని ఆసుపత్రికి తరలించగా 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా చేసిన ఉగ్రవాద దాడిగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఉక్రెయిన్ మాత్రం పౌరులను లక్ష్యంగా చేసుకోవటం తమ విధానం కాదని స్పష్టం చేస్తోంది. ఈ ఘటనపై కీవ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రష్యా భూభాగంపై పౌరులను లక్ష్యంగా చేసుకుని 4 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్ను కూల్చివేయడానికి ప్రయత్నించాయి. ఎలక్ట్రానిక్ జోక్యం లేదా రక్షణ దళాల దాడి కారణంగా డ్రోన్ తన మార్గాన్ని మార్చుకొని బీచ్ పై పడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ ఉద్దేశపూర్వకంగా బీచ్ ను లక్ష్యంగా చేసుకుందా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.